ల్యాండ్లో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఆర్థిక సదస్సు దావోస్కు సంబంధించి కానీ దాని తదుపరి జూరిక్ ప్రాంతంలో జరిగిన అనేక వాణిజ్యం వ్యాపారానికి సంబంధించిన ఒప్పందాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఒక నమ్మకం, ప్రభుత్వ విధానాలపై ఒక నమ్మకం, ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారిపై అదేవిధంగా సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమణుల పై నమ్మకం. వాణిజ్యం వ్యాపారం చేసేవారు కోరేది ఒకటే, స్థిరమైన ప్రభుత్వం, దూరదృష్టి కలిగిన ప్రభుత్వం మాకు ఉండాలని ఆలోచన చేపడుతున్న నేపథ్యంలో ప్రతి సందర్భంలో మీరందరూ కూడా దీంట్లో విట్నెస్గా ఉన్నారు. గత సంవత్సరం 2024 జనవరి మాసంలో జరిగిన దావోస్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఆనాడు ఎప్పుడు లేని విధంగా 40,000 పైచిలకు ఒప్పందాలు చేసుకొని తదుపరి సంవత్సర కాలం పాటు కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా కేవలం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంలో కూడా ఒక మెరుగైన వాణిజ్యం వ్యాపారం ఈరోజు ఒక ఇండస్ట్రీ సెంట్రిక్ స్టేట్గా ఎదగాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగా ముందుకెళ్తా ఉన్న తరుణంలో మా పాలసీ విధానాలు కానీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్న విధానపరమైన ఆలోచనలు కానీ గమనించి పెద్ద ఎత్తున పెట్టుబడులను పెట్టడానికి ముందుకొచ్చిన మా మిత్రులందరికీ హృదయపూర్వకంగా మీ ద్వారా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ కిందటి దావోస్ పర్యటన కంటే ఈసారి 4 రెట్లు ఎక్కువగా 1,79,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు చేసుకున్నాం. తప్పకుండా మేము అనుకున్న లక్ష్యానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్న 1 ట్రిలియన్ ఎకానమీకి మొదట అడుగులు వేసినాం. ఇది గొప్ప విజయం మేము ఇప్పుడు అనుకోవటం లేదు. ఆచరణలో తీసుకొచ్చి అమలులో తీసుకొచ్చి అనుకున్న ఉద్యోగాల సంకల్పన చేసినప్పుడు దాని పరంగా మేము విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా దావోస్లో పత్రికాముఖంగా ఇతర సహచరులకు సంబంధించిన అంశంలో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. క్యాబినెట్ సమిష్టిగా ఇదే ఆలోచన తీరుగా ముందుకెళ్తా ఉన్నాం. ఒక మారు ఆలోచన చేస్తే ఈరోజు వేగంగా అనుమతులు తీసుకురావాలి, అనుమతులు ఇవ్వాలి, మంజూరు చేయాలి. ఇవన్నిటిలో కూడా మనం ఆలోచన చేస్తే ఇన్వెస్టర్కి కాన్ఫిడెన్స్ ఏర్పాటు చేసే ప్రక్రియని ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము, మా అధికారులు సమిష్టిగా, దాంతోపాటు క్యాబినెట్లో ఉన్న సహచరులందరూ కూడా పాలసీ విధానాల్లో తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మన పాలసీ విధానంలో మార్పులు తీసుకురావాలని కోరిన వెంటనే మార్పులు తీసుకొచ్చి ఇది అనువైన వాతావరణాన్ని కలిగించడానికి వారు చేసిన కృషికి కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది.
హైదరాబాద్ కానీ తెలంగాణ అంటేనే బిజినెస్ అని మన క్యాప్షన్తోని దావోస్లో పేర్కొనటం జరిగింది. ఆ క్రమంలో ప్రతి అడుగు వేసినప్పుడు ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా ఒకటే ఆలోచన చేసినాం. ఎందరూ ఎవరు ఎప్పుడు ఈ సంవత్సర కాలం విమర్శలు చేసిన అన్ని విమర్శలను కూడా సద్విమర్శలుగా తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఒక నిరుద్యోగ యువతి యువకుడికి ఉద్యోగం కల్పించాలనే ఒక సంకల్పంతో ముందుకు పోదాం. పెట్టుబడులను ఆకర్షించే ఒక కార్యాచరణ తీసుకుందాం అని ఆ ఆలోచన ప్రక్రియలోనే మొదటగా సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించి ఆ దేశానికి సంబంధించిన ఇద్దరు ప్రధానమైన మంత్రులతో కలవటం జరిగింది. విదేశాంగ మంత్రి గారు, అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించిన కామర్స్ మినిస్టర్స్తోని ఇద్దరిని కూడా కలవటం జరిగింది. ముఖ్యమంత్రి గారు రెండు ప్రధానమైన అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి, మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన విషయంలో. రెండవది, రాష్ట్రం నిరుద్యోగ యువతీ యువకుల గురించి నైపుణ్యం ఏ విధంగా పెంచుతూ ఉన్నాం, పెంచబోయే ఆలోచన చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో రాష్ట్రము ఈ దేశంలోనే కానీ అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యానికి కేంద్రంగా నిలవాలనే ఆలోచనతోనో ఏ విధంగా చేయబోతున్నామని వారికి తెలియజేయటం జరిగింది. ఆ క్రమంలో మాట్లాడుతూ ఉన్న తరుణంలో మరి ఆ దేశానికి సంబంధించిన మంత్రులు కూడా వారి ఆసక్తి చూపెట్టి తప్పకుండా మా వరకు సహకారం అందిస్తామని చెప్పారు. దానిలో భాగంగానే సింగపూర్కు సంబంధించిన దేశానికి సంబంధించి ఒక చిన్న నది సింగపూర్ రివర్, చిన్నదైనా నది కానీ దాన్ని కూడా ఈరోజు మూసీ నది ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆ నది పరిస్థితి ఏ విధంగా ఉండని నదిని ప్రక్షాళన చేసి ఈరోజు త్రాగటానికి నీరు, స్వచ్ఛమైన గాలి ఇస్తా ఉన్న తరంలో సింగపూర్కు సంబంధించిన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారని మంత్రులు చెప్పడం జరిగింది. మూసీ నదికి సంబంధించి ఈరోజు మూసీ నది ప్రక్షాళన కూడా ప్రజలకు సంబంధించినది, ప్రజలకు క్వాలిటేటివ్ లైఫ్ను అందించాలని చేస్తూ ఉన్న ప్రస్తావన. ఆ ప్రస్తావనకు సంబంధించి మంత్రులు కూడా పూర్తి స్థాయిలో వారు అభినందించి ముందు ఏ విధమైన సహకారం మీకు కావాలంటే ఆ విధంగా సహకారం అందిస్తామని వారు కూడా ముందుకు రావడం అనేది మాకు అందరికీ కూడా సంతోషకరంగా ఉందని ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాం. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మన రాష్ట్రానికి సంబంధించిన యువత భవిష్యత్తుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువతులకు సంబంధించిన ఒక ప్రధానమైన అంశం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే నైపుణ్యం పెంచాలి. నైపుణ్యానికి సంబంధించి ప్రత్యేకమైన ప్రస్తావన తీసుకురావాలి. ఈరోజు ట్రెడిషనల్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యం వారికి అందియాలంటే ఒక స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. దాని వరకే ఊరుకోలేదు. ఈరోజు అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. పరిశ్రమలకు సంబంధించి వారు ముందుకొచ్చి కొలాబరేట్ చేస్తూ ఒక స్టెప్ ముందుకేసిన వెంటనే ఇంకో అడుగుకు ముందుకు వేయాలి. వేగంగా ముందుకు నడవాలి. ప్రపంచం అతి వేగంగా ముందుకు నడుస్తూ ఉన్న నేపథ్యంలో మనం కూడా ముందుకు నడవాలి. రేపు మన నిరుద్యోగ యువతి యువకులకు ప్రపంచంలో
ఏ విధంగానైతే నాణ్యతను పెంచేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాటికి సరిసమానంగా ముందుకు సాగాలని సింగపూర్కు సంబంధించిన పర్యటనకు సంబంధించిన ప్రధానంగా మొత్తం దావోస్కు సంబంధించి ఇంత పెద్ద పెట్టుబడులు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ చేశారు. అక్కడ ఐటీఈ సంస్థకు సంబంధించిన పెద్దలతో చెప్పారు, ఒక పక్షాన మేము పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురాబోతా ఉన్నాం, ఇంకో పక్షాన మాకు కావాల్సింది అతి ముఖ్యమైంది మా యువతి